గుడ్ మార్నింగ్. నేను మీ గణేష్ మాస్టర్. ఈ ప్రాబ్లంని మీరు షార్ట్ టైంలో చేయాలనుకుంటున్నారా? అది మీ నమ్మకం. మీ నమ్మకాన్ని నిలబెట్టే షార్ట్ వీడియో అవుతుందో లేదో చూద్దామా మరి ఒకసారి? ఇప్పుడు ప్రాబ్లంను ఒకసారి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - 99/2500 = 49/√2 ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి మనము? స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ అంటే హోల్ స్క్వేర్ చేయాలి. అప్పుడు స్క్వేర్కి రూట్కి పోతే 1 - 99/2500 దట్ ఈక్వల్ టు 49 స్క్వేర్ అంటే 49 × 49 బై స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ అంటే న్యూమరేటర్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేయాలి. డినామినేటర్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేసినట్టయితే డినామినేటర్లో ఉన్నది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి పోతే ఎక్స్ మిగులుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేసినట్టయితే మనకి 2500 - 99 దట్ ఈక్వల్ టు 49 స్క్వేర్ బై ఎక్స్. ఈ 49 స్క్వేర్ అనేది ఈ న్యూమరేటర్లో ఉన్న దీనికి ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 2500 అవుతుంది. అంటే మన ఆన్సర్ అనేది బి అవుతుంది. అవుతుందో లేదో చెక్ చేయాలంటే ముందు 49 స్క్వేర్ అంటే ఎలా రాయొచ్చు మనము? 50 - 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అంటే ఫస్ట్ a స్క్వేర్ 2500 50 స్క్వేర్ అనమాట. మరి b స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1. ఈ రెండు యాడ్ చేయండి ముందు 2500 మైనస్ 2ab 2 × a అంటే 50 × b అంటే 1 అంటే 250 = 100. ఇది 2501 ఇది 100 సబ్ట్రాక్ట్ చేయండి. చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది? 1042 2401 వస్తుంది. ఇది అవుతుందో లేదో చెక్ చేయండి. 2500 నుంచి 99 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా 2401 రావడం జరుగుతుంది. అంటే న్యూమరేటర్లో ఉన్న 49 స్క్వేర్ అనేది ఎంత వచ్చింది? 2401 వచ్చింది. అదేవిధంగా 2500 నుంచి 99 తీస్తే 2401 వచ్చింది. అంటే న్యూమరేటర్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి డినామినేటర్స్ కూడా ఈక్వల్ కావాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 2500 కావాలి.